చెప్పన, అన్నింటిలో శ్రేష్టమైంది, అన్నింటిలో స్థిరమైనది, అన్నింటిలో శాశ్వతమైనది, అన్నింటిలో రమ్యమైనది, ఉన్నతమైనది ప్రేమ. ఈ ప్రేమ పవిత్రమైనది. నేను చాలాసార్లు చెప్తుంటాను, దెబ్బ తింటుందే కానీ ప్రేమ దెబ్బ కొట్టదు. కన్నీళ్లు పెడుతుందే కానీ ప్రేమ కన్నీళ్లు పెట్టించదు. ప్రాణం పెడుతుందే కానీ ప్రేమ ప్రాణం తీయదు. వింటున్నారా? భుజముల మీద మోస్తుంది, ఆకాశ గగనాలకి ఎత్తుతుంది, తల ఎత్తి చూచేటట్లుగా ఉండాలని ఆశించి కోరికతో సాహసం చేస్తుంది ప్రేమ. ఇది లోక ప్రేమల వంటిది కాదు, దేవుని ప్రేమ. ఈ ప్రేమకి ఎంత చెల్లించి, ఏమి చెల్లించి, ఎన్ని చెల్లించినప్పటికీ కూడా ఆ ప్రేమ పర్వతాన్ని ఎవరు కూడా కొలవలేరండి. అందుకే వాక్యంలో వ్రాయబడి ఉంది, దాని యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తుని మనం తెలుసుకోవాలంట. ఎలా తెలుసుకోగలుగుతాం? ఈ జీవితం సరిపోతుందా? ఈ జీవితం సరిపోతుందండి? ఈ బ్రతుకు సరిపోతుందా? బహుశా అందుకే కీర్తనకారుడు అన్నాడేమో, నా గిన్నె నిండి పొంగి పొర్లుతున్నదని.